శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో చతుర్గ్రహ కూటమి రవి, బుధుడు, కుజుడు, శనేశ్వరుడు. ఈ వారం 12వ తారీఖు ఏప్రిల్ 2026 నుండి 18వ తారీఖు 2026 ఏప్రిల్ వరకు వర్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారు నూతన ఉత్సాహాలతో కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మంచి ఉత్తేజాన్ని కలిగి ఉంటారు. చేయాలనుకున్న పనుల నిమిత్తం మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను, మంచి దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. కలిసి వస్తుంది. అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా శ్రమిస్తారు. తత్సమ్మతితమైనటువంటి ఫలితాల కోసం ఎక్కువ శాతం నిరీక్షించే అవకాశం ఉంటుంది. ఆ రావాల్సినటువంటి ఫలితాలు కాస్తంత నిదానంగా వచ్చే అవకాశం ఉంది. సుదీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి కొన్ని అంశాలలో మంచి శుభవార్తని వింటారు. అయిన వాళ్లతో పట్టువిడుపుల ధోరణిని ప్రదర్శించి శుభకార్యాలను గట్టెక్కించుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సహోదరి వర్గంతో మాట పట్టింపులు ఏర్పడటం, వాళ్ళతో చికాకులు రావడము, కొన్ని సందర్భాలలో వాళ్ళ వైపు తప్పున్నా అదేదో మన తప్పు కింద మనల్ని ఇబ్బంది పెట్టడము, ఈ విధమైనటువంటి విచిత్ర ధోరణిని మీరు తెలుసుకొని సాధ్యమైనంత వరకు ఏమీ అనకుండా మీ పనులు జరిగిపోయేలాగా మీరు ప్రణాళికలను వేసుకోగలుగుతారు. ఈ వారం పరిహారంలో భాగంగా సరస్వతీదేవి అమ్మవారి అష్టోత్తరాన్ని మంగళవారము, బుధవారము, గురువారము ప్రతి ఒక్కరూ పఠించండి. ఏదైతే మన ఆలోచనలు ఉన్నాయో అవి తీవ్ర రూపం దాల్చకుండా, ఎందుకంటే బుధుడితో పాటు రవి, శనేశ్వరుడు, కుజుడు, కోపము, కోపిష్టి, మందగమనము, అంటే ఈ ఆలోచనల రీత్యా దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన తెలివితేటలు పాడైపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ టైంలో మనం ఒక మంచి నిర్ణయం చేయొచ్చు, లేదా చెడు నిర్ణయంగా అది మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం ఖచ్చితంగా 3 రోజులు సరస్వతీదేవి అమ్మవారి అష్టోత్తరం చదవండి. దగ్గరలో అమ్మవారి దేవాలయం ఉందనుకుంటే గనక మల్లెపూలు లేదా జాజి పూలను అమ్మవారి దేవాలయంకి తీసుకెళ్ళి చక్కగా పూజ జరిపించండి. తద్వారా మంచి నిర్ణయం చేయగలుగుతారు. మంచి మాట తీరు పొందిక కలిగి ఉంటుంది. ప్రత్యేకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నవారు ఈ విధమైన పరిహారాన్ని ప్రతి బుధవారం రోజున పాటించండి. మంచి రిజల్ట్స్ని మీరు సొంతం చేసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార నిమిత్తం, వృత్తి నిమిత్తం ప్రయాణాలు చేయడము, దూర ప్రాంత విషయాలను తెలుసుకునే విధంగా ఎక్కువగా ఉంటుంది. కొత్త స్నేహితుల పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. పాత స్నేహితులతోటి బంధుత్వాలు ఇంకాస్త బెటర్ రిలేషన్షిప్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 2. తదుపరి శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.